నమస్తే మేడం. ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది? ఉగాది కొత్త సంవత్సరంకి నిజంగా ఒక పండుగలాగా ఉంది మూవీ. చాలా ఎంజాయ్ చేసాం ఫ్యాన్స్ గా మేము. మరి మీరు పెట్టిన టికెట్ డబ్బులకు వర్తబుల్ ఫస్ట్ డే చూసారు కదా, ఎలా ఉంది? అసలు టికెట్ కి వర్తబుల్ అనేది అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడగకూడదు. ఇది 500,000 అని కాదు, ఎంతైనా మేము తీసుకొని చూడగలం. అది మాకు ఎప్పటికీ కన్నుల పండుగ. అంటే ఆయన స్క్రీన్ మీద రావడమే మాకు పండుగ. సో ఇక్కడ మనీ మ్యాటర్ కాదు మాట అసలు. సో వి ఎంజాయ్. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఎలా ఉంది? టైటిల్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగా నచ్చింది. అంటే అన్ని మూవీస్, ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని మూవీస్ లో ఇందులోనే ఆయన లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. సో చాలా నచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో కొంచెం ఎక్కువగా డాన్స్ చేశారు. దేకలేంగే సాంగ్ లోని మైకేల్ జాక్సన్ అలా స్టెప్స్ వేశారు కదా, బాగా వైరల్ అని. మీకేమనిపించింది ఆ సాంగ్ చూసిన తర్వాత, స్టెప్స్ చూసిన తర్వాత ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఒక 10 years వెనక్కి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వెళ్ళి మాకు చూపించినట్లు అనిపించింది ఆయన్ని. సో నచ్చింది, చాలా అంటే చాలా. సినిమా రిలీజ్ కూడా ముందు పవన్ కళ్యాణ్ గారి మేనరిజం మెడ మీద చెలివి పెట్టి బాగా వైరల్ చేశారు. ఎలా అనిపించింది ఆ సీక్వెన్స్? అది నేను యాక్చువల్లీ అది డైరెక్టర్ స్క్రీన్ మీదే చూశాను. సో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే ముందు నేను చూడలేదు, డైరెక్టర్ స్క్రీన్ మీద చూడటం వల్ల అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హరిశంకర్ డైరెక్షన్ లో ఉంది, ఎక్కువగా రీమేక్ స్టోరీలే చేస్తారు. ఇది కూడా రీమేక్ స్టోరీ అని అన్నారు. మీరేం చెప్తారు? ఈ సినిమా ఎలా అనిపించింది చూసిన తర్వాత మీకు? రీమేక్ స్టోరీ అలా ఏం అనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారికి చూపించడానికి పవన్ కళ్యాణ్ గారి స్టోరీ లాగా అనిపించింది. అంటే డైలాగ్స్ కానీ, పాలిటిక్స్ విషయంలో కానివ్వండి, ఎవ్రీథింగ్ ఆయనకి రిలేటెడ్ గా సమ్ స్టోరీని తీసుకొని వచ్చి పెట్టినట్లు అనిపించింది. ఆ డైలాగ్స్ కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కానివ్వండి, ఏ డైలాగ్స్ అయినా సరే. మ్యూజిక్ ఎలా ఉంది? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్ గా సినిమా బాగుంది. మ్యూజిక్ అండ్ సాంగ్స్. హరిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబోలో గబ్బర్ సింగ్ వచ్చింది, అది ఒక మంచి బ్లాక్ బస్టర్ అయింది అనమాట. సో ఇది కూడా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే గబ్బర్ సింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందంటారా? గబ్బర్ సింగ్